ఈ అవ్వ ఆయితారం వచ్చిందని ఇంత యాటకూర తెద్దామంటే కిలో 800 అయింది. పావు కిలో అర్ధ కిలో తీసుకుంటే ఒక్క పూటకు కూడా అయితలేదాయే. గిట్లనే ఇంటికి సుట్టపోళ్ళు వస్తే ఊకుకే చికెన్ పెడతారా అని ముక్కిరిస్తారాయే. ఇంత బోటో తలకాయ తెచ్చుకొని తుర్తుపడతారు. ఏమో రేపు కిలో 1000 రూపాయలు అవుతుందేమో అల్కగా. పక్క మటన్ రేట్ దిగుతుందని అప్పట్లో అనుకుంటే ఇప్పుడు గిట్ల కాబట్టే. గొర్రెలు వంచలేదు, మంద పెరగలేదు, కానీ లారీలలో దిగినాయి, ఆన్లైన్లకు ఎక్కినాయి, 18 కోట్ల బిల్లులు అయినాయి. హాగో గట్లెట్లా అంటే కాగితాల మీద లెక్కలు, ఆఫీసర్ల కమిషన్లు. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట నల్గొండ జిల్లాలో 5696 గొర్రెల యూనిట్లు శాంక్షన్ చేసింది పాత సర్కారు. ఇక పక్క రాష్ట్రాలకు పోయి మందలు కొనిచ్చి ఇయ్యాలి. కానీ ఆఫీసర్లు బ్రోకర్లు ఒకటయి 1300 యూనిట్లు వంచకుండానే పంచినట్టు లెక్కలు రాసి ఏడతుంకలు తిన్నాను తలకగా పైకం మింగేయబోయిరట. ఒక్కరి కాడికెళ్ళి 20 యూనిట్ల దాకా కొనాలని రూల్ ఉంటే మనోళ్ళు 200 యూనిట్లు ఒక్క కాన్నే కొన్నట్టు బిల్లులు పెట్టిరట. యూనిట్ కి 21 లెక్కన 2000 గొర్రెలు ఒక తాన్నే దొరుకుతాయా? మళ్ళీ ఆటో నెంబర్ రాసి లారీలలో తెచ్చినట్టు చూపెట్టిరట. ఆటోలలో 1000 గొర్రెలు వటాయి ఉత్తగానే దొరికిపోతామనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినరు. అంతేట్లనే ఉన్నదని కలెక్టర్ సార్ కు డౌట్ వచ్చి బిల్లు లాపితే పాత మంత్రి గారు మస్తు సతాయించిండట. ఆయన సంతకాలు పెట్టకుంటే ఇప్పుడు ఎంక్వైరీలకు భాగోతం బయటపడ్డది. రాష్ట్రం అంతటా 700 కోట్ల గొర్రె స్కామ్ జరిగిందని ఏసీబీ విచారణ నడుస్తున్నాయి. అలా కొత్త ఎల్లుతున్నాయి. ఆల్రెడీ 8 మంది అరెస్ట్ అయ్యారు. వెనకాలన్న పెద్ద లెవెల్లో బయటకు గుంజే పని నడుస్తున్నది. ఇక గొల్ల కుర్మలను కోటీశ్వరులను చేస్తామని గొప్పగా చెప్పి చేసిన ఉద్దారకాలు ఇవి అన్నట్టు.